So they are getting stuck with అంటే వాటర్ ఇంట్లోకి వస్తున్నాం ఆల్ ఓవర్ వచ్చారు. church public my system use ఆ రోజు అనౌన్స్ చేసి అక్కడ నుంచి బోట్ so they are getting stuck మ్యారేజ్ అందులో ఇది మ్యారేజ్ అంటే వాటర్ ఇంట్లోకి వస్తున్నాం ఆల్ ఓవర్ వచ్చారు. church public my system use ఆ రోజు అనౌన్స్ చేసి అక్కడ నుంచి బోట్ బాగా ఆల్రెడీ రోడ్ నుంచి హైట్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ ఇంకొకటి మీకు కిచెన్లో వస్తువులు అదంతా అన్ని పైకి చేసాం అంటే పైన అక్కడ పైన దానిపైన అన్ని పుట్టు పోతుంటే నీళ్ళు లోతు నీళ్ళలోనే చూసేవాడిని. ఊర్లో ఇప్పుడు మళ్ళీ వాటర్ కరెంట్ అంతా బాగానే వస్తుందా? వెళ్ళిపోయాము భయం అయితే వెళ్ళిపోయాము అంతే కదా, అంత నీళ్ళు భయం అయితే వెళ్ళిపోయి ఇప్పుడు మీరు వెనక్కి వచ్చారు కదా, ఇప్పుడు కరెంట్ అయితే ఇచ్చినట్టే ఉన్నారు. తాగే నీళ్ళు ఎలా రెగ్యులర్ గా పైప్ లో వస్తుందా? ఈ తాగొద్దన్నారండి నిన్న వచ్చి వచ్చే పట్టుకున్నారు, వాళ్ళు రాలి అసలు. ఓకే పట్టుకోవడానికి ఓకే. మన నవంబర్లో ఇచ్చారు కదా స్కీమ్ గారు. ఏంటంటే వాటికి ఈ రైతు భరోసా ఏమి రావట్లేదని చెప్పని పట్టాలాంటివి ఇచ్చారు. అంటే అది కాదు మేడం, మునిగిపోయి కదా వాటికి ఏమైనా ఎక్స్ప్రెషన్ లాంటి ఉంటుంది. ఆల్రెడీ క్రాప్ బుకింగ్ చేశారు, చేసే కోట్ల లక్షలు చేసింది మొత్తం. మీకు ఆ పట్టాలు ఉన్నాయి ఆ లిస్ట్ అంతా వీళ్ళది నేమ్స్ ఉందా లేదా. మనము లాస్ట్ లో కొన్ని సమ్ టైమ్స్ అక్కడ మేము ఏంటంటే ఎండోమెంట్ లో ఉన్న ఇలాంటివి విడిగా చేస్తాం, ఆన్లైన్ లో రాకపోయినా. 60 days వాళ్ళు ఎవరైనా పిలుస్తారా? బాగానే ఉన్నాయి అవి. ఓకే. పని ఏం చేస్తారు మీరు? మీ భర్త వ్యవసాయం చేస్తారు. అంటే సొంత పొలమా? కౌలుకి ఏం పంట వేస్తారు? ఏం మొక్కజొన్న అది పసుపు వేసాము. ఇప్పుడు ఉందా ఏమన్నా? అది డ్యామేజ్ అయిందా? పూర్తిగా పోయింది. ఎన్ని ఎకరాలు కౌలు? 2 ఎకరాలు. ఇది మీరు కౌలుది జాగ్రత్తగా రాయండి. మీరు చాలా మంది TCRs అయితే ఇచ్చున్నారు, బట్ క్రాప్ బుకింగ్ లో అడ్జస్ట్ చేసి అక్కడ రాయండి. కార్డ్ లేకపోయినా అట్లీస్ట్ క్రాప్ బుకింగ్ లో రాస్తే క్రాప్ డ్యామేజ్ అమౌంట్ వాళ్ళకి. మాడి కూడా మునిగిపోయిందండి పసుపు అక్కడ. మీరు కౌలా సొంత కౌలు? ఓకే. సొసైటీలో ట్రాఫిక్ మొత్తం డ్యామేజ్ అలాగే పెట్టేస్తాం. అంటే మొత్తం ఓవరాల్ అందరూ వాటి వరకు తీసుకుంటారు. రాసుకుంటారు. ఎండుగడ్డి అలా అడుగుదాం. మరిగడ్డి కొంచెం కష్టం. ఓకే. పశువులకు నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను. అక్కడ చెప్పాము, మాట్లాడతాం. డాక్టర్ గారు ఉన్నారు, చెప్తాము. మీ దగ్గర ఎంత రిక్వైర్మెంట్ చూసుకొని చెప్తారు. ఎక్కడ నుంచి మహిమలో ప్రతి సంవత్సరం
అవన్నీ ఎవరికైనా ఏమైనా ఎక్కువ పోయినా పశువులు కానీ ఎద్దులు కానీ మేత అంతా తడిసిపోయి ఉపయోగం మీకు ఇంకేం చాలా తక్కువ చుట్టుపక్కల అన్ని చోట్ల మీద ఇప్పుడు చాలా దగ్గర ఉంటుంది అయితే మాట్లాడతాం మీరు కొంతమంది తగ్గిపోయి అది మేడం మేము పేరు రాసింది పేరు రాసింది అది నది పథకం రాశారు నది పథకం రాశారు నది నది అని రాశారు అది తీసారు మేడం అది ఏంటంటే మా బంగారం మేడం ఉందే మాకు అది మేడం ఇదైతే పల్ల ప్రాంతం మేడం టోటల్గా అదే వాడకానికి నీళ్ళు ఇక పంపులేనండి అది కూడా మంచి వాటర్ రావట్లేదండి ఇక తప్పదు కాబట్టి ఫ్లషింగ్ చేస్తారా ఫ్లషింగ్ చేస్తే మళ్ళీ కొంచెం క్లీన్ వాటర్ వస్తుంది అంటే పంపుల్లో మీరు ట్యాంకర్ ఎక్కడ పంపులుగా అన్ని పంపులు వేసారా ఇంకా పోయిలే ఆ విషయం చెప్పండి ఎందుకంటే లంక గ్రామాలని కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని రైతాంగ సమస్యల్ని ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని వీటన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకి కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వాటికి కానీ వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ జబ్బులు ఉంటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెంసాని చంద్రశేఖర్ గారు అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడుతున్న తీరు మనందరం కూడా హర్షించాల్సిన అవసరం. ఎండిపోయింది ఇంకా రాజండి పొలాల్లో బోర్కి పడిపోయాను నాటేసింది కూడా రాయమని చెప్పాను. మళ్ళీ దానికి అమౌంట్ ఉందా దాన్ని మళ్ళీ చూపించేసేసి వచ్చి మరి పంట అంతా పోయిందని కొలుసు చేసాం కదా కాపులు మాట్లాడతాను. సరేనా మన జిల్లాని కాదు కదా అన్ని అది ఒట్టు సార్ కిలోమీటర్ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడు. ఈ లంకలన్నీ కూడా ఇటు నుంచి కూడా వీళ్ళకి కూడా ఇటు యాక్సెస్ అంటే కెనాలి బాగా దగ్గర అవుతుంది. కొల్లూరాళ్ళు కూడా కెనాల్ వెళ్ళాలి. 5-6 లంకలు వాళ్ళకి 7 లంకలకి వెళ్ళి కొల్లూరు నుంచి కెనాల్ వెళ్ళాలి. ఇదైతే డైరెక్ట్ 13 కిలోమీటర్స్ 13-14 కిలోమీటర్స్ బురిపాలి మీదకి కెనాల్ వెళ్ళిపోతాం. అది ఇటువైపు ఒక రిక్వెస్ట్మెంట్ కూడా అడిగారు సార్.
చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ గట్లన్నిటి మీద చెక్ చేయించి ఎక్కడన్నా వీక్గా ఉంటే తీసి గట్టులు బాగా గట్టిగా చేయించేవాడు. 5 ఏళ్ల నుంచి వాటిని పట్టించుకోకపోవడం వల్ల కొట్టేసింది. పట్టించుకోవాలి. మీరు ఇవన్నీ గ్రామాల్లో చెప్పాలి. మీరు ఎవడో మట్టి దొరుకుతుంటే మాకేంటి ఆడి చేయకపోతే నాకు ఇంటి 2,000 వేస్తే నాకు బాగా ఉపయోగం అని అనుకున్నాను అనుకో. ఇట్లా వచ్చినప్పుడు ఉపయోగం ఏందమ్మా మీకు 2,000 ఇంటికి అంతా పోయింది కదా, పంట అంతా పోయింది కదా. అందరూ మీరు తెలుసుకోవాలి. నిజమైన ప్రభుత్వం పనిచేసే వ్యక్తులు ఎవరు అయినా ఇక్కడ మీ నన్ను పిలిచి ఇక్కడ తీసుకొచ్చి గుర్తు పెట్టుకోండి. అందరూ మిమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు మీ దగ్గర గుర్తుపెట్టుకొని మీరు అన్ని గ్రామాలు లంక గ్రామాలని కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని, అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే, ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని, వీటన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకి కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు కానీ, లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ జబ్బులుంటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ, ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెంసాని చంద్రశేఖర్ గారు అధికారులతో కానీ, ప్రభుత్వంతో కానీ మాట్లాడుతున్న తీరు మనందరం కూడా హర్షించాల్సిన అవసరం. మనకి కృష్ణా నదిలో ఫ్లడ్ రావడం జరిగింది. ఇక్కడ కొల్లికర మండలంలో బొమ్మవాణి పాలెము, తర్వాత అన్నవరపు లంక, కొత్తూరు లంక, ఈ గ్రామాలన్నీ కూడా మనకి బాగా హ్యాబిటేషన్ ఏరియాలో కూడా వాటర్ వచ్చి అందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి కూడా తీసుకెళ్లాల్సిన మనకి ఇప్పుడు వాటర్ విజిట్ అవ్వడంతో ఈ గ్రామాల్లో అందరూ కూడా సందర్శిస్తున్నాము. మనకి ఇక్కడ జరిగిన డ్యామేజెస్ని ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము అనేది ఎన్యూమరేషన్ అనేది ఆల్రెడీ చేస్తున్నాము. మనకి ఎలా అయితే చాలామంది వాళ్ళ హౌసెస్లో కానీ స్మాల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగడము, లేకపోతే హట్స్, ముఖ్యంగా చాలా హట్స్ పూర్తిగా కూలిపోవడము, క్యాటిల్ షెడ్స్ డిస్ట్రాయ్ అవ్వడము, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి కొన్ని ప్రాంతాల్లో లోకల్గా వ్యాపారులు ఏదైతే ఫిష్ కార్డ్స్ ఇవన్నీ వాడతారో అది కూడా ఈ వరదలు పోయింది. సో దాన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా విడిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని క్రాప్స్ డ్యామేజ్ కూడా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టు 10వ తారీఖు లోపు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి లిస్ట్ అంతా కూడా సోషల్ ఆడిట్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకు యానిమల్ హస్బెండరీకి సంబంధించి కానీ వేరే గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా పోయాయో అవి కూడా మనం నోట్ చేసుకుంటున్నాం. వాటికి కూడా ఫీడ్కి కూడా అరేంజ్ చేస్తున్నాము. మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అలాగే ఇతర డ్యామేజెస్ ఏమున్నా కూడా అన్నిటినీ కూడా నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇదే కాకుండా మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేశారో 25 kgs రైస్, 1 kg ఆర్బీ దాల్, 1 kg ఆయిల్, ప్లస్ 1 kg పొటాటో, 1 kg ఆనియన్, ఈ కిట్స్ కూడా మనం ఊళ్ళో అన్నింటిలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి కొంచెం రెడ్ క్రాస్ ద్వారా, అదర్ NGOs ద్వారా కూడా కొన్ని ఏరియాస్లో ప్రొవిజన్ కిట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మన పర్మనెంట్గా కూడా ఈ ఊళ్ళల్లో కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేస్తున్నారు. రోడ్ కనెక్టివిటీ కానీ, రిటైనింగ్ వాల్ మెయింటెనెన్స్ కానీ,
ఈ పనులు కూడా ఖచ్చితంగా మనము ఎస్టిమేషన్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరికీ కూడా న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటాం. గుంటూరు పార్లమెంటులో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలు అనేటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలు జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో జనాలకి దగ్గరగా వెళ్ళేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ వేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా అది మాత్రం ఇమీడియట్గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఇది లాంగ్ టర్మ్లో చూసుకుంటాం. థ్యాంక్ యూ.